తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మరుగో. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్క కాదండి, మాకొకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను. నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగిందనమాట. విశేషం ఏంటంటే నన్ను చూసి మరిగినట్టు అనిపిస్తుంది మీకు, అదే తమాషా. రేయ్, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది, అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు, ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే రాంబాబు ముద్దులో చికెన్ తినుకుంటానండి. ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూశారా అండి. ఎండలు భరించలేకపోతున్నసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు, నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి, ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. కూరలో ఉప్పు లేదు, పచ్చడి ఉప్పు కషాయం. మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటే? వంట మనిషి బాబు. అబ్బే, ఒక రుచి పచి లేదు. శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను, చూడండి. ఏమిటి బాబు, ఏమన్నావు? నువ్వు వంట చేస్తాను? నువ్వు కూర్చో. మీరే కదా మాట్లాడండి. నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా, నీకు వంట వచ్చా? నాకు తెలియని విద్య అంటూ లేదండి. రేపు ఒకసారి ట్రై చేసి చూడండి. నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు. రేపు ఒకసారి మాకు రుచి చూపించు. పోసుకుపోయి వంట వస్తున్నాను, ఇప్పుడు పిసుక్కు వస్తున్నాను. వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో. పులుసు దివ్యంగా ఉంది రాంబాబు. ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకలా ఉండి మాకు కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా. ఆంటీ, అంత మాట అనకండి ప్లీజ్. నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి. మీ అన్నగారి కొడుకు అనుకోండి, వరస సరిపోతుంది. అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా. అలాగే నాయనా, ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను. అమ్మా, ఇవాళ వంట చాలా బాగుంది కదూ? అవునమ్మా, అమృతంలా ఉంది. ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా. ఇవాళ నుంచి దాన్ని మాన్పించే. అలాగే. ఏం చక్క రాంబాబు గారే 2 పూట్ల వంట చేస్తారు. మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా? అవునమ్మా, మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది. ఏం రాంబాబు గారు? అవును, తప్పులేదు, ఏం తప్పులేదు. మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. అసలు ఆ వంట దాని ఫేసే నచ్చడం లేదు. వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను. రాంబాబు, ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి. మా నాన్న చూస్తానే భయంగా ఉంది. తండ్రి గారు హాయిగా తిని కూర్చోడు అని ఆశపడ్డాను. ఇలా మా చేత పిడకలతో భజన చేస్తాను అనుకోలేదు. ఆఖరి మా చేత పేడ కూడా మహిస్తున్నావు. పేడ అంటే మరి అంత అసహ్యంగా చూడకరా. ఏమిటి బాబు, ఏమన్నావు? పేడంటే అసహ్యం అన్నావా? అమ్మో, నేను అనలేదు. వద్దు మీ చెట్టు కూర్చోసుకో. వాడు వచ్చే టైం కానీ ఉండరా. అమ్మో, వస్తున్నారు. చూసారా నాన్న, ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు. పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు. రాంబాబు గొప్ప పనిమంతుడు, నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మరి అటువంటప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకెందుకు నాన్న? వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరి ఈ పనంతా చూసుకుంటారు కదా. కరెక్ట్, మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. పనికి ఉపయోగపడని వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ? వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను. రేయ్! రావుడు రావుడు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయావరా? నేను ఎలా అయిపోయినా ఈ పందెం మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవారు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామ మా చదవరా రావుడు. సంతోషం, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. పాపం భరించలేకపోతున్నట్టున్నారు. ఓడిపోయాను ఒప్పుకుని వెళ్ళిపోకూడదు. నెవర్. గెలిపే తప్ప ఓటమి రంగు, రుచి, వాసన ఎరగని వాడిని నేను. ఓడి ఒక్కడనే వెళ్తాను, ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. త్వరలో మీరే చూద్దరు గాని. మిస్టర్, మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు. ఏం పర్లేదులేండి, మీ మొహం నా దగ్గర ఉందిగా, అడ్జస్ట్ చేసుకుంటారులేండి. టిఫిన్ చేస్తున్నారా అక్కయ్య గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, 4 ఇడ్లీలు వేసి పెట్టాడు. చెరువు గట్టుని కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అతను చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీరు చాలా కళైన మొహం అక్కయ్య గారు. మరేనమ్మా, పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ. నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదా అండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని. రాంబాబు మీ అబ్బాయా? అంటే నీకు కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. ఏటమ్మా, రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్ల పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అంతు తేల్చేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం! ఏమిటి, అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను. రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి, మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు ఏమన్నావు? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి! ఆగక్కడ అయిపో, రథవేషాలు ఎక్కండి. నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే? రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ? ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా, రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా. మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి? ఏ విషయం మీరు మాట్లాడేది? ఏ విషయమే? ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను. నిజమే, కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే? అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్. మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ళ పాద సేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్. కానీ మా అమ్మా నాన్న నా 10వ ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు. అమ్మా బాబు అని నోరారా పిలవడానికి అమ్మ లేదు, నాన్న అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు. ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో, ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఈ ఊరి గుళ్ళో మీ ఇద్దరిని చూశాను. నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు. ఆయన కూడా మీలాగా తిక్క మనిషి. మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి. ఆ పేరు గల మీ శ్రీమతి గారు మా అత్తయ్య గారిని చూసుకున్నాను. అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను.
అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. మీరు చాలా అనుమానపు మనిషిని, ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని మీ ఊర్లో కొంతమంది చెప్పారు. అందుకే ఈ గోపాలం గారిని, కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మా నాన్నల్లా నటింప చేశాను. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? అభిమానించబడాలని, ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్? అలాగే సార్, ఇంకా నేను తప్పు చేసిన వాడినే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ ఇల్లు వెళ్ళిపోతాను సార్. నేను నా అనేవాళ్ళు ఎవరు లేనివాడిని. ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను. దొరికితే తింటాను, తిండి దొరక్కపోతే పోతాను, చచ్చిపోతాను. ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్? కానివ్వండి, మీరు మాత్రం సుఖంగా ఉండండి. మేము వెళ్ళిపోతాం సార్. రండమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. జగన్నాథం గారు, రాంబాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు. నువ్వు మా మేనల్లుడివే అనుకుంటావు, మేము నిజంగా నీ అత్తమావలవే అనుకో. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే రాలిపో. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మ నాన్న ఇల్లు కాదే. మీ అమ్మా నాన్నలు ఎల్లు కాకపోతే మీ అత్తగారు లేనుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లోనే అనుకుంటారు శాంతి గారు. అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రాంబాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. అలాగే సార్. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే ఉండిపో. ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. కింద బిల్. నైవేద్యానికి పిలుస్తారే, మరి వాయిద్యానికి కూడా అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మీద ఇస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తిని సినిమా. ఏమిటో మూర్తి, చూసినావా? నీ లెక్క పాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో, కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టరా బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి, మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుందామంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాట్లాడిందరు సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. నమస్కారం సార్, నా పేరు చక్రపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు వేస్తుంటాను. చూశాను, కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను కాబట్టే నీ దగ్గరకు పని మీద వచ్చాను. నాతో మీకు పనే ఏమిటి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను. అదే నా సమస్య సార్. ఓకే, నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తారంటే మీరు ఏం చెబితే అది చేస్తాను. చెప్పండి. నా కాబోయే అల్లుడికి 3 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన ఏ మిస్టర్, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏ కారులో వస్తుంటే దాహం వేసి నీళ్ల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను. అబ్బా, కాలు బెణికింది, డ్రైవ్ చేయలేను.
నన్ను కాస్త మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళరా, మాది పక్కూరే. ఇంత మంచి కారులో వస్తూ నీళ్ల కోసం చెరులోకి దిగావా? నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచని నాకు తెలుసు. నీ విషయం నేను చూసుకుంటాను కదా. సరే పదండి. థ్యాంక్ యూ. పిట్ట వల్లో పడింది. అవునండోయ్. పద. రండి. ఇదిగోండి మీ కార్ కేసు. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళుదురు గాని. అబ్బే వద్దండి. ప్లీజ్. ఏమండోయ్ మిమ్మల్ని, మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం, వస్తారా? ఓకే పదండి. థ్యాంక్స్, రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్ కు తీసుకొచ్చి ఈ బార్కు తీసుకొచ్చారేమిటి? అలా 4 గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, 2 స్కాచ్. అబ్బే, Yes, sir. నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నీ తాగుతాను. నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇదెవరికి? మీకేసా? నాకా? మ్. రాస్కెల్, నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరదే. నా చేత తాగించాలని చూస్తావు కదూ? సార్, మీరు కూడా వీడు గోప గుయ్యమనేలాగా 4 పేకండి. నేనా? వద్దులండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వడం ఏమిటి? అదే బేరల్ని కొడితే బారికి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకునే మసలుకో. అసలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. వస్తున్నా. ఇక్కడ చక్రపాణి అంటే ఎవరు బాబు? నేనే. నువ్వేనా? శుభం. మీరెవరు? నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చివాళ్లే బాబు. అవును, పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే? మనసేం బాగుండలేదండి. అలాగా? మనసు బాగుండకపోతే మంది పిస్తాను, నాతో రావయ్యా. ఎవరది? జగన్ గడేనా? నేను రంగనాథాన్ని. నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకు రావాలి. ఎక్కడికి రావాలి నేను? ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఎవరండి? ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతలకు వస్తున్నాడు. పట్నం వెళ్ళి వాడిని నోరు మేయించి వస్తాను. ఒరే దరిద్రుడా, రన్నింగ్ బస్సులో కండక్టర్ నడిచినట్టు ఆ నడకేమిటి నీ మొహం? పిచ్చి చూపులు చూస్తున్నావు. తాగేవా ఏమిట్రా? ఎస్సా నీ శ్రాద్ధమా? తాగొచ్చి నా ఎదురు నిలబడతావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ఒరేయ్, నువ్వు నువ్వు నన్ను కొడతావురా? ఏ ఈ టైప్ లో కొట్టాను. కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను, ఈ టైప్ లో కూడా కొట్టగలను. చాలు, ఈ టైప్ చాలు. ఇంకే టైపులు షార్ట్ హ్యాండ్లు వద్దు. నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటు సర్రకంటే హీనంగా చూస్తావుట్రా రాస్కెల్. ఏ నా వల్ల కాదు. నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నేను పని చేయను. పో, నీ బాబుతో చెప్పు. నాతో పెట్టుకోర్రే. నువ్వు వచ్చేసావా? వచ్చానురా. నీకు మా స్థానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద 5 వేళ్ల శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించాను. ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్లో ఏదో వాగావు. నీ ప్రతిష్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐసిగడ్డలా ఎంత గట్టిపడుతుందో చూసి సంబరపడుతున్నాను. నన్ను చూడడం కాదు, చూశాక నీ గుండె ఆగిపోతుందేమో. దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారి అలా చూడు. నా కొడుకున్నా మంచివాణ్ణి, యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడున్నాడో చూడు. ఇదంతా నా తపస్సు ఫలితం రా.
వీడు సరే, నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు? అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి పుచ్చుకునే గటి కూడా ఆ దరిద్రుడు. నీ వియ్యంకుడు నాకు 10,000 బాకీ ఉన్నాడు తెలుసా? బాగుందిరా, బాగుంది. గొప్ప సంబంధాన్ని ఎన్నుకున్నావు. బాగుందిరా, బాగా మాట్లాడావు. వీడిని నువ్వే తాగించావా? అవును, ముక్కోటి దేవతలు నా మొరవిని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. నువ్వు మొర పెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు ముక్కు పొడుగు కొనుక్కోటానికి మార్కెట్కి వెళ్ళారా చవట. వీడెవడో తాగి పడిపోతేను, వాడికి తాగించి నువ్వు నష్టపోతేను మధ్య నాకేమిటి దొరద? వీడు నా అల్లుడు కాదు. నీ అల్లుడు కాడా? మరి శుభలేఖ చూశాను. ఆ శుభలెక్కి నిప్పెట్టి నెయ్యి కాచుకో. మా అమ్మాయికి నేను వేరే వరుణ్ణి చూశాను. త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను. పెళ్లి కొడుకు ఎవర్రా? నోర్మయ్, అది నీ కనవసరం. పాపం పెద్ద ప్లానే వేసి దెబ్బ తిన్నావు. ఆ బిల్లు కట్టేసి ఈ బట్టల మూటను భుజానేసుకుని పా. రే జగంగా, నీ కూతుర్ని ఇంకోటికిచ్చి పెళ్లి చేస్తావురా? వాణ్ణి వదలనరా. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో, ఆ నీళ్ల పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు ఒక్క నిమిషం. బాబు, ఈ చీర కాస్త ఫాల్ కుట్టిపెట్టు. ఇదిగో ఆ జాకెట్. ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టిపెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పుర్రి కోసం వాడతాను. అది దొరక్కపోతే శాంతాడు వాడతాను. ఆ పురి కోసం చాంతాడునా? ఔరా, విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. హా? ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్. నాన్నా, చిట్టి, బాబు, చిట్టి, చిట్టి. బాబు, పెళ్లి కొడుకు గారు తమరేనా? అవును, నేనే. రాముడు, నువ్వా? నాన్న, నువ్వా? అవును, నేనే. ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా. నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లే మీరైతే గా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్ మన నాగేశ్వర్ ఇప్పటి సందికి ఆ సైన్ ముచ్చట్లయితే లేదు భయా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ ఆటి నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఒకసారి బస్ ఇక్కడ ఆపించావేంటయ్యా? సేటు ఒక్కసారి ఆ బోర్డు చూడు. ఎవరో జమీందారు దానం ఇస్తాయట. ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. ఓ చూసి చూసుకెళ్దామయ్యా. అది కదయ్యా, ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీర్చేస్తాను చెప్పి అందరం వెంట పెట్టుకుని బయలుదేరావు. తీరా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే. సేటు, నీ దగ్గర పుచ్చుకున్నాడు 10 వేళ్ల కట్ట. నా కొడుకు పెళ్లి రేపు 10 గంటలకయ్యా. ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చుని మన ప్రయత్నాలు మనం చేయడంలో కొంపేపోదు. చూడు, ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాకీలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి ఇటే పంపించేస్తాను. అబ్బా, ఏమిటండి ఇది అసహ్యంగా? షో అంత నిశ్శబ్దంగా ఉండండి. జమీందారు గారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. బాబు, నేనేం డిస్టర్బ్ చేయను గానీ ఒక చిన్న మనం. చెప్పండి. ఈ జమీందారు గారు ఎవరు? ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? చిడ్డుపురం జమీందారు పాపారావు బహదూర్ వారు సందేశించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేరండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు. పాపం అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు, ఇంకొక చిన్న మాట. చెప్పండి. వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు. ఏమాత్రం ఉంటుంది ఏమిటి? ఉండొచ్చండి, 10-12 దాకా ఉండొచ్చు. ఏమిటట్లా? అబ్బా, అంతుంటుందా? గురూజీ, మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నాం. దోమయ్య. సరే, అక్కడ వాడకపోతుందా? అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వెళ్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారి షోడలు కావంట 6. ఆరెందుకు? ఆయన ఏదో అడగడం తక్కువ పుచ్చుకోనండి, నేను తీసుకొస్తా. నువ్వు ఉండవయ్యా. మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్తావు? నేనైతే పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తా. పడ్డాడు, ఒళ్ళో పడ్డాడు, భలే పడ్డాడు. అబ్బో, వస్తున్నాడు. తప్పండి బాబు, ఇవి కాదు చూడండి. తీసుకెళ్ళి జమీందారు కనుక్కోండి. నారాయణ తీసుకొచ్చాడు. అలాగే. నువ్వైతే తొందరగా తెచ్చావుడువే. కొడదాం అనుకున్నావే.
జమీందార్ గారు జమీందార్ గారు జమీందార్ గారు వచ్చేస్తాను. మహాప్రభు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అయితే తమ వారసుడిని నేనేనన్నమాట. అవును భక్త. చాలా సంతోషం శిష్య, స్వామి. గురూజీ తీసుకురా. అలాగే. త్వరగా వెళ్ళవయ్యా. స్వామి స్వామి నోడవయ్యా. భక్త, నాకున్నవి ఇవి అన్నీ నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టులన్నీ ఉన్నట్టున్నాయి. ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పు లిస్టు ఉన్నేమిటి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. శిష్య కరోతి మాం భబ్రాచమానం భజ. ఆగవయ్యా. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత శ్రమ పడితే ఇదిగో ఈ చిప్ప, ఈ కర్ర, ఈ అప్పు లిస్ట్ ఇస్తావా నాకు? శిష్య పదండి బయలుదేరదాం. ఓరి దొంగ శిష్య, వాడికి 10-12 దాకా ఉంటాయన్నావు కదా. అందులో తప్పే ఉంది, చూసుకోండి. లిస్టు 10-12 పైన ఉంటాయి. ఏమిటి నువ్వు అన్నది అప్పుల లిస్ట? నేను ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటయా. వీటిని కూడా తిరు. వస్తాడు అయ్యా. సెట్ తొందరగా సాధ్యమే. మళ్ళీ ఏమైందయ్యా? దిక్కి కాస్త తొయ్యండి. ఓ నీ బస్సు అందరికి బంపర్ లాంటి తగలా. ఇదెక్కడ దిక్కుమాలిన బస్సు అయ్యా బాబు? ఇంకెంత దూరం అయ్యా? అబ్బా తొయ్యండి అయ్యా. అదిగో పెళ్లి పందిరి దగ్గరకు వచ్చేసిందిగా. మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్ళి బంది పొట్టులా ఎలా తగలటం చూడు. పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్. రండి రండి. రే గొడుగా ఆయన పట్టు. బావగారి ఫేస్ మహా బాగా నచ్చుతుంది నాకు. ఏ పని చేసినా విడ్డూరమే. మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు, బావగారు బస్సు తోసుకొచ్చారు. అదొక వెరైటీ. ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లివారు. అది సరే, కాఫీలు టిఫిన్ ఎక్కడ సెట్? రెడీగానే ఉన్నాయి, రండి. ఆగండి ఆగండి. ఇలాంటి పెళ్లిళ్లలో మతలబులు జరగటం, పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథల్లో చదివాం, చాలా సినిమాల్లో చూసాం. అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి. దానికేం భాగ్యం, అదిగో పెళ్లి కూతురు. చెట్లు మీ కొంపల్లో మంచి కన్నప చెట్లు బలవా. చూడండి అయ్యా, నా కోడల్ని లక్ష్మీ కళ తాండవిస్తుందయ్యా. ఆ నెక్లెస్ చూసారా డైమండ్స్, ఆ గొలుసు చూసారా డైమండ్స్, ఆ దిద్దులు చూసారా ఆల్ డైమండ్స్. బావగారు అవునవును, కానీ మీరే మరీ పెళ్లి పందిరేసిన కూలీలాగా ఉన్నారు. మీ ఫేసులు జనాలకి నచ్చావు. కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ మెద్దరు గాని. ఇది బాగుంది. అరే పాపారావు జమీందారా? అవునల్లా. సేటు నీ పళ్ళుడిపోయి బంగారు పళ్ళు రాను. నిన్ను నమ్ముకుంటే కొంప ముంచావు కదటయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆ మొహన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావేంటి? నీ తండ్రి కాండే ఉంది భయ తమాసా. ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరితో పాగా సాయిన్మా చూద్దామని పోయినా. ఏం సాయిన్మా అనుకున్నావు? గదేను భయ్యా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు, పాండవ వనవాసం. గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకో రాదు. జరంత స్టోరీ చెప్తారా? అరే నువ్వేం ఫిగర్ చెప్తా. పిలవని పేరంటానికి తగలడ్డావు అన్నమాట. నీ దిక్కుమాలిన ఫేస్ వేసుకుని నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు లేదురా నీకు? రే జగంగా, మాటలు జాగ్రత్తగా రాని. నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా. నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో. నాకే మాటదారకు మా వాడెవడో తెలుసా? ఎవడైతే నాకే. నీలాగా నికృష్ట ఫేస్ గలవాడై ఉంటాడు. ఆ నికృష్ట ఫేస్ గలవాడే నీ అదృష్ట ఫేస్ దాని మొగుడు కాబోతున్నాడు రా. అంటే రాంబాబు ఎవరో తెలుసా? మా అబ్బాయి. ఎస్వేళ్ళేడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన భయ్. ఆ. కదా ఎవరనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవడు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడేం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది భయ్, మీసాలు గిట్ల. మిక్కిలేని గాళ్ళేడా గాడిని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు.
నేను రానుకున్నది తండ్రి ఎస్సీఓడు పిలిస్తేనే రాలే మిక్కిలేని గారు పిలిస్తే వస్తుంది భయ్ నేను రానుపోరా అన్నది అప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్ ఏం చేసింది తెలుసా సర 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 ఎత్తుకొచ్చి సెంటర్లో గుంజండి ఇదంతా ఎవరు చూస్తానో తెలుసా ఎంటి ఓడి చూస్తాను బిడ్డ ఎంటి ఓడి అంటే ఏమనుకున్నావు హిందుస్థాన్ లాగా అంటే యాక్టర్ లేదు దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో కానీ ఏం చేస్తాడు గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు గంతబాయ్ పాత బిడ్డల పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు, నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు భయ్ నువ్వు అట్లా ఏం ఫిగారు వరకు వారి దా, నెబోతా దా, నెబోతా కూర్చో వారి. కమ్మటి కథ చెప్తా అంటే పోతా. ఇట్లనే గారు కూడా మారిపోయిండు ఏం చేయాలి పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పట్టదు పోతా ఇప్పుడు నువ్వు దొరికినావు కదా మిగిలిన కథ నీకు చెప్తావు ఏం కదా అదేరా పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు పాండవనవాసం పోయి అట్లా యశోడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాండు యశోడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాండు యశోడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాండు యశోడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాంది ఇదంతా ఎవరు చూసిండు అనుకున్నావు ఎన్టీ ఓడి చూసిండు బిడ్డ ఎన్టీ ఓడి అంటే ఏమనుకున్నావు విశ్వామిత్రుడు హిందుస్థాన్ లో అంటే యాక్టర్ లేనే లేడు వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు కానీ ఏం చేస్తాడు ఫాల్తుగా లెక్క భీమినేశ్వరం కట్టింది కదా గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు గంతే పోయి పాత పెట్టెలో పిచ్చాలంటే అట్లనే ఉంటాయి కానీ ఏం చేస్తాడు గద పట్టుకుని పిస్తా ఉన్నాడు అప్పుడు వారి తప్పుడు సేకు మిగతా కథనే చెప్తాను నిండి ఇలా ఇంటి వాడు గదా పట్టుకొని పిసుకుతాడా ఇది ఎవడు చూసిండు అనుకున్నావు గవాస్కర్ చూసిండు గవాస్కర్ బ్యాట్ పట్టుకొని పిసుకుతా ఉంటాడు ఇది కపిల్ దేవ్కు నచ్చలా కపిల్ దేవ్ రవి శాస్త్రి చెప్పిండు రవి శాస్త్రి బడా గుసా మీద సర్రగా కారేసుకొని పోయి కన్నామ్మని పిలుచుకొచ్చిండు కన్నామ్మ అంటే ఎవరు అనుకున్నావు హిందుస్థాన్ లో గస్మెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్ మీనాక్షి శేషాద్రి డాక్టర్ శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్ హేమమల్లి మనవరావు ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు కన్నమ్మ డాన్స్ చేస్తుంది కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు ఎవరు రాజబాబు రాజబాబు చెప్తే హేమమల్లి ఇలా రాజబాబు సన్న బయడు వేలగిరి పిలిచకొచ్చిండు వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు ఇదంతా ఎవడు చూస్తుండే అనుకున్నావు మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు తుగ్లక్ అంటే ఎవడు తమ్మి ఇంకా నన్ను వదిలేరా అదే పొడ్డున పడ్డ శాప తీర్నైపోయింది నా బతుకు ఏమిటి బాబు ఏమన్నావు ఒడ్డున పడ్డ చాపనన్నావా అవు